వెల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి పునఃదర్శనం బుధవారం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైంది. అమ్మవారికి జనవరి నెలలో జరిగే 61వ వార్షిక మహోత్సవాలలో సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కోసం ఈ నెల 11వ తేదీన ఆలయాన్ని మూసివేసి మాల విరాట్ దర్శనాన్ని కల్పించారు. ఇక సంప్రదాయబద్ధంగా ముందుగా గోమాతకు అమ్మవారిని చూపించారు. ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అద్దంలో అమ్మవారిని దర్శించుకున్నారు. మన గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి పునఃదర్శనం చేయడం జరిగింది. అమ్మవారిని అలంకరించి మరలా ఈ రోజు నుంచి అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అలా అమ్మవారు పునర్దర్శనం ప్రారంభించిన రోజు ఈరోజు ఉదయం 10 గంటల 20 నిమిషాలకే అమ్మవారు పునర్దర్శనం చేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి 30 రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్రెడీ 50 కేజీలతోటి బంగారు చీర కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకో 24 కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది. ఈ పండగ వెళ్ళిన తర్వాత ఆ వస్తువు కూడా చేయటం జరుగుతుంది. తర్వాత ఇంకొక 15 కేజీలు దాతల సహకారంతో సేకరించినట్లయితే అమ్మవారికి నిలువెత్తు 100 కేజీల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణం దొరికినట్లు అవుతుంది. దానికి సెక్యూరిటీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దానికి త్వరలో సెక్యూరిటీ కూడా అమ్మవారికి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జనవరి నెలలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా డిసెంబర్ నెలలో 10వ తారీఖు దాటాక ఒక 15 రోజులు అమ్మవారి ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఈ దానిలో భాగంగా ఈ నెల 11వ తారీఖున అమ్మవారి ఆలయం మూసివేయబడింది. ఈ రోజున ప్రాతకాలార్చన, అమ్మవారికి విఘ్నేశ పూజ, పుణ్యవసనం, బ్రహ్మ మండపం, నవగ్రహ మండపం, యోని మండపం, వాస్తు మండపం చేసి అమ్మవారిని 12 భాగాలు హోమం చేసి అమ్మవారు తిరిగి అమ్మవారి భాండాగారంలోంచి అమ్మవారి యొక్క రూపానంతా కూడా మనీ విగ్రహంలో ప్రవేశించి చేయడం జరిగింది ఈ రోజున. కాబట్టి జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెలలో జరిగే 2వ శుక్రవారం రోజున వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారి పునఃదర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒక కృప పాత్రగా కోరుచున్నాం.